వెళ్ళండి. చాలా చిన్నగా ఉన్నట్టుంది కదరా. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అన్నమా. ఆహా, వేసుకోవడమే. మీ ఫ్రెండ్స్ ఔరా అనే డ్రెస్ వేసుకుంటుంది. మరే దాన్ని ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చూస్తున్నట్టుంది. నాకు అలాగే ఉంది. మా ఫ్రెండ్స్ వచ్చేలోపు ఒక్కసారి నువ్వు డ్రెస్ వేసుకొని రాగంగా చూసేస్తాను. అన్నయ్య, ఇది నువ్వు సెలెక్ట్ చేసింది కాదనుకుంటా, మారినట్టుందే. లేదు తమ్ముడు, 100% ఇదే. కాదేమో అన్నయ్య. అరే నాకు తెలీదా, గంగ కూడా చూపించాను, తను ఓకేనింది. ఏమ్మా, నీకిది నచ్చిందా? అది అమ్మమ్మ నచ్చితేనే కదమ్మమ్మ ఓకే అంటుంది. నువ్వు మరీ గుచ్చినట్టు అడిగితే ఏం చెప్తుంది? మళ్ళీ వద్దనేస్తుందేమో. నువ్వు ఊరుకోనానమ్మా. నీ ఇద్దరికి ఇష్టమైతే నాదేముందిరా. సరే అలా కానీ. గంగా అప్రూవల్ వచ్చేసిందిలే, ఇక నువ్వేం ఇబ్బంది పడక్కర్లేదు. వెళ్ళి వేసుకొచ్చేసాయి. ఏంటి గంగా, ఏమైనా చెప్పాలా? నువ్వు ఆపవే. గంగా, నువ్వు వెళ్ళమ్మా. అప్పో గంగమ్మ వెళ్ళమంటున్నారు, వేసుకొచ్చేయమంటున్నారు. ఎవరిదమ్మా అది? మన ఇంటికి ఏమో బుజ్జి పప్పాయి వస్తుందా అని? ఈ పాపాయికే గంట మా బావ కొనిపెట్టాడు. ఇయ్యా రస్కెల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ గుడ్డ పేగులు కట్టుకోవాలరా. ఏరా ధైర్యశు, ఎంత ధైర్యం రా నీకు? గంగకు నచ్చిందిరా. నాకు నచ్చలేదు. పద్ధతిగా పెంచండి దాన్ని, దాన్ని పాడు చేసేస్తారా మీరు? నేర్పుకోను, వద్దు. అమ్మ నీకంట. అన్నయ్య, అమ్మగారు, ఆయన వద్దంటున్నారు కదా, వదిలేయండి. రేయ్, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. నేను చేసుకుంటాను, నేను అందుకు ఒప్పుకోను. ఏడ్సాలేపా. అమ్మా గంగా, ఆ తాగుబోతాడు మాటలు పట్టించుకోకు. నువ్వు వెళ్ళి మార్చుకుని రాపో. వెళ్ళమ్మా. వెళ్ళిపోతుందండి. అయ్యో పాపం, నా మేడ కూడా కొడతారా? గౌరవకిని తీసుకొస్తాను, మీ సంగతి అందరిది తేల్చేస్తాను. ఇప్పుడే వస్తాను, ఆగండి రాగండి, ఇక్కడే ఉండండి మీరు. నానమ్మా, ఈ గంటేం పెంట చేయడు కదా. వాడి మొహం. గంగకే ఇష్టమైనప్పుడు వాడిష్టంతో పనేంట్రా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఈ డ్రెస్ ఎలా వచ్చింది? ఇప్పుడేం చేయాలి? ఛా,
ఏంటి అలా చూస్తున్నావు? ఓ ఏంటి ఇలా అయిందనా? ఏం అర్థం కావట్లేదా? హ, లవర్ చేసిన సాయం ఏవైపోయిందో తెలియట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా హం, నాకేం తెలీదనుకోకు, నేనేం చూడలేదనుకోకు. నేనొచ్చిందే మీ టక్కు టమారా విద్యలను అడ్డుకోవడానికి, నీకు అడ్డుగోడగా నిలబడటానికి. సక్సెస్ అయ్యాను అనుకుంటున్నా. అయ్యాను కదా? ఇలాగే కదా ఎప్పుడు అనుకుంటావు. అంటే హ, పందిరేయగానే పెళ్లి కాదు అంటావా? హం, ఇంకా నీ మాయలతో నన్ను బురిడి కొట్టిస్తాను అంటావా? ఆ నమ్మకం నీకుందా? నీ చూపుల్ని బట్టే అర్థం అవుతుంది నీలో కల్లోలం మొదలైందని, హల్ల కల్లోలంలో ఉన్నావని. మంగా ఆ, మంగే. ఎప్పుడూ ఫినిషింగ్ లో నువ్వు వచ్చి చెబుతూ ఉంటావు కదా, నేను అలా చేశాను ఇలా చేశాను, ఓసారి అటు లుక్ వేసుకో అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ మై టర్న్. డ్రెస్ ఎలా మారిందో చెప్తాను విను. నీ కన్ఫ్యూజన్ కి ధర దించుతా, చూసుకో, తెలుసుకో. హ్మ్. ఇది ఒకటి ప్యాక్ చేసాను. నేను కొన్న డ్రెస్ ని కౌంటర్లో వదిలేసి నువ్వు కొన్నది తీసుకొస్తావా? నీకు తెలియకుండా ఆ వదిలేసిన డ్రెస్ ని నేను కొనుక్కొచ్చాను సిద్ధు. నీ సంగతి చెప్తా. సిద్ధు, కారాపవా? సరే. దేనికి? దాహంగా ఉంది బావా. ఆ, సిద్ధు, వాటర్ బాటిల్ తీసుకురావా? అలాగే. గంగా నీకేమన్నా కావాలా? ఏమొద్దు బావా. ఎంతసేపు బరువును మోస్తావు? కింద పెట్టొచ్చుగా. ఆ, ఇదిగోండి మేడం. ఇంకేమైనా కావాలా? ఇప్పుడే చెప్పు. థ్యాంక్ యూ సిద్ధు, పద. మ్. హలో, ఆ గది కథ ఎట్లుంది? మతి పోలా? నీ మతి గతి తప్పే సమయం వస్తాది, కంగారు పడుకో. అప్పుడే గట్టెక్కేశానని మురిసిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. ఈ దండగ మాటలు నాకాడ చెప్పకమ్మి. భయం లేనట్టు నటించక. నాకేంటి భయం? అది నీ మాటల్లో వినబడకపోయినా కళ్ళల్లో కనపడుతుంది. కనపడినవన్నీ నిజాలు కావు. ఇక నువ్వు పడటం ఖాయం. ఇక నీకు వేరే చాయిసే లేదు. చూద్దాంలే. ఇంకేంటి చూసేది? నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. కాకపోతే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అంతే. నీ అంతం కూడా అంతే. ఏంటి మాట రావట్లేదా? నిజం చెప్పు,
ఈ మంగ నీకే జలకిస్తుంది అనుకోలేదు కదూ. దట్ ఈజ్ మంగా. ఇక నా రోజులు మొదలయ్యాయి, నీ రోజులు ముగిసిపోయాయి. సరే ఇంకేముందిలే గాని తొందరగా రా, బయట వెయిట్ చేస్తూ ఉంటా టాటా చెప్పడానికి. బాయ్. రాక రా దాకా దా. ఇదేంటి బుజ్జులు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రావట్లేదు? వచ్చేసింది వచ్చేసింది మాకొచ్చేసింది. నానమ్మా రాక రా. బాగా సిక్కినారు, దీంతో ఈ పెళ్లి సెడగొడతాను. ఇదేంటి ఇంత సీరియస్ గా వస్తుంది? నేను వేసిన ప్లాన్ చెడగొట్టిద్దా ఏంటి? అలానే ఉందమ్మా. రాక రా, అడిగి అడిగేయాలందరినీ. ఏటి జగదీశ్వరమ్మ గారు, మీ సంవత్సరంలో ఈ దారుణం ఏంటి? పిల్లని పిల్ల డ్రెస్సులు వేసుకోమని చెప్పడం ఏంటి? మీరు దానికి అడ్డు చెప్పకపోవడం ఏంటి? ఇట్టయితే నేను ఊరుకోను. ఇప్పుడే ఆ ధైర్యేసి ఇట్టా ఉన్నాడంటే రేపు పెళ్ళైతే ఇంకేమైనా ఉండాదా? ఇక దాన్ని ఏం చేస్తాడో ఏమో. అమ్మో అమ్మో అమ్మో, వద్దు, ఈ పెళ్ళొద్దు. ఇదిగో నాన్నమ్మా. అది అలాగే అంటలేరా, నువ్వు ఊరుకో. ఏటండి నానింత బాధపడి భయంతో మాట్లాడుతుంటే కూరలో కరేపాకులాగా తీసి పడతారేటి? మరేం చేయమంటావు? కూర పక్కన పడేసి బోడి ఆకు తినమంటావా? బాగా చెప్పావు. ఏం చెప్పినా సరే మేము దీనికి ఒప్పుకోం. ఒప్పుకోకపోతే పోండి. అయినా గంగకి ఆ డ్రెస్ వేసుకోవడానికి అభ్యంతరం లేనప్పుడు మధ్యలో మీకేంటి? మంగా తనిష్టమే కదా, మనిష్టంగా ఉండాలి. నాటకాలు అడగండి. దానికి ఏ ఇష్టం లేదు, మీరే దాన్ని బలవంతం చేసి పంపించారు. ఆపేయండి, లేదంటే మా గౌరక్క కోర్టుకి వెళ్తుంది. ఏమక్క ఎందుకు లేరా, వదిలే. ఏటంటున్నావు? గంగమ్మకే ఇట్టమైనాక మనవాటు చెప్పడం ఎందుకు? వసిని పూనకం వచ్చిన అలాగా ఊపుకుంటూ వచ్చేసి నువ్వు పేరిరా. నువ్వు ఊగింది చాలు గాని ఇంకెంటికెళ్ళు. ఇందులో నా తప్పేం లేదమ్మా, మీరు నన్ను తప్పు అనుకోకండి. నిన్నసలు మనిషిగా అనుకుంటేనే కదరా తప్పుగా వేరే అనుకోవడానికి. ఆ మాట సంతోషమమ్మా. బాబు మీరు అట్టాగే అనుకుంటున్నారు కదా? ఓ పక్క గుర్తెట్టుకుంటాలే గంట. ఈడు బాగుందా, ఈడేం చేస్తాడు? అయ్య బాబోయ్, అంత మాట్లాడకండి బాబు. రేయ్, వాడితో మాట్లాంటిరా, ఆపో. అవును బావా, గంగేంటి ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసొస్తా. బావా, మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తా. అబ్బు ఏ సిద్ధు, గెస్ట్లు వస్తున్నారు, వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడు.
అటు కాదు, వంటిల్లు ఇటు. ఇటే వెళ్తున్నాను మేడం. గంగా, ఇక నువ్వు హే గాయ్స్, Hey, హౌ ఆర్ man. యు? ఎలా ఉన్నారా? హే హే ప్రియా, హాయ్. నువ్వేంట్రా ఇంకా చూస్తున్నావు? రారా రా. వీళ్ళు కోతులే. హాయ్ చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? పేరు కూడా మర్చిపోయావా? చిట్టి కాదురా, చిల్డి. ఓ ఇప్పుడు అలా మార్చారా? నాన్న ధైర్యషు, ఆ బయట నిలబెట్టవేంట్రా, లోపలికి తీసుకురా. వస్తున్నా నాన్నమ్మా. హే గైస్ చలో కమ్ ఇన్. ఓ నాన్న డు 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 డు. హే వాసు కూర్చోరా. గైస్, షీ ఈజ్ మై గ్రాండ్ మా. నమస్తే, కూర్చోండి కూర్చోండి. వీళ్ళు వచ్చేసారు. పాపం పైన బంగారం ఏం చేస్తుందో. గంగేదిరా? అమ్మాయినా? చిచ్చి ఇది కాదు. ఎస్కేప్ అయిపోయావురా, లేదంటే ఫుట్బాల్ ఆడుకునేవాడిని. ఆ, మరి నా పెళ్లి చూపులకు వచ్చి ఇదేవో అమ్మాయి అని చెడగొట్టావు కదరా. హే జైర్, మీ ఫియాన్సీ ఎదురా పిలు. నువ్వు ఇచ్చిన బిల్డప్ ఏంటో చూస్తాను. ఊరి బడవల్లారా, నా మనవరా లుక్కుకే డౌట్ పడుతున్నారా? చూస్తారుగా, నీకే తెలుస్తుందిలే. ఒరే డేర్, డేరేంటి డేరు? ఏదో టైర్ లాగా. అయ్యో, ధైర్యేష్ కదే, ఇంగ్లీష్ లో అలా పిలుచుకుంటున్నారు. అది కూడా తెలీదా నీకు? ఈ మేడంకి ఏం తెలియదు అనుకుంటాను. నా అమ్మగారే బెటర్. కరెక్ట్ చెప్తావురా. వాళ్ళ నోట్లో నూరు పెట్టుకమ్మా. మంకీస్కి జిరాక్స్లా ఉన్నారు. కంపైపోతావు. మన పని చూడు చాలు. ఏయ్, తనేం చేస్తుందిరా? తను రెడీ అవుతుంది. చింతసేపా? తను రెడీ అయిపోయి ఉంటది, నేను వెళ్ళి తీసుకొస్తా. ఆ? ఓ నాన్న. గంగా, ఒరే సిద్ధు, ముందు అందరికి త్వరగా వాటర్ ఇవ్వరా. అలాగే అమ్మగారు. బుజ్జులు, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? డ్రెస్ వేసుకోలేదే? బావా, ఇంతసేపు అయినా రాకపోయేసరికి అనుకున్నాను. ఇప్పుడు నువ్వేమనకే తల్లి, సీను లాగ్ అయిపోతుంది. అబ్బా బావా, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావేంటి? అది ఏడుపు మొహం పెట్టుకుని ఎందుకు కూర్చుందో అర్థం చేసుకో. నీ గంగకి డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదని తెలుసుకో. నీ ఫ్రెండ్స్ ముందు నీ పరువు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. బావా, నాకు తెలుసు, ఏం తెలియకుండా నేను లేను. బావా, నేను మరీ అంత అమాయకుడిని కాదు. బావా, ఈ మంకీ ఇష్టం వచ్చినట్టు వాగిందని నీకు నా మీద ఉన్న ఇష్టాన్ని అనుమానించను. బావా. యహ నువ్వు ఊరుకో. సందు దొరికితే చాలు, సందులోకి వెళ్ళి సన్నా యూదేస్తావు. బాబు, నేనేం చేయట్లేదు. డ్రెస్ వేసుకోకుండా కూర్చుంది ఆవిడ. వేసుకోలేదంటే ఎప్పుడు ఇలాంటి వేసుకోలేదు కదా, కొంచెం కష్టంగా ఉండుంటది. నీకు బాగా తెలుసు కదా, హెల్ప్ చేసి దగ్గరుండి వేయించుకొని తీసుకురా. సరే. గంగా, నువ్వు తొందరగా వచ్చాయి. మా ఫ్రెండ్స్ వచ్చేసారు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. నిన్ను చూడగానే ఇది భూలోకమా స్వర్గలోకమా అనేసుకోవాలి, ఇది కళ నిజమా అని కిల్లేసుకోవాలి. సరేనా? నువ్వు వచ్చేయి, నువ్వు మూసుకొని తెచ్చేయి. అది సంగతి. డ్రెస్ అయితే వేసుకోవాలంట, వాడి ఫ్రెండ్స్ అందరూ చూస్తారంట. నువ్వెలాగో వేసుకోవు. నచ్చిందని చెప్పి వేసుకోనందుకు అమ్మమ్మకి మండుతుంది, నిన్ను నిలబెట్టి నిలదీస్తుంది.
నీకసలు ధైర్యేషే ఇష్టం లేదని తెలుసుకుంటుంది. నీ ఇష్టం బయట పెడుతుంది. అబద్ధం చెప్పావని కుమిలిపోతుంది.